Hello everyone, this is day 28 weight loss workout with me. సో ఇప్పటి వరకు మనం 27 days వర్కౌట్ ప్లాన్ చేసాం. సో ఈరోజు 28th డే వర్కౌట్ ప్లాన్ చేయబోతున్నాం. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీరు మండే కనుక డే 1 స్టార్ట్ చేస్తే అదే డే 1ని మీరు వెనస్డే చేయండి. అంటే ఆల్టర్నేట్ డేస్ రిపీట్ చేయండి. ఇప్పుడు మండే డే 1 చేసి ట్యూస్డే డే 2 చేసి మళ్ళీ మీరు వెడ్నెస్డే డే 1 చేసి ఇట్లా ఆల్టర్నేట్ డేస్ ప్రాక్టీస్ ఒక 3 to 4 weeks మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు మన వర్కౌట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వార్మప్ ఉంటుంది, సెకండ్ కేటగిరీ మెయిన్ వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కేటగిరీలో కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో మనం లేట్ చేయకుండా వార్మప్తో స్టార్ట్ చేద్దాం, స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్. సో ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేస్తున్నాను. సో స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Next, arm swings. Start. Each hand 10 repetitions. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉండి ఈ లెగ్ స్వింగ్స్ చేయడం కష్టంగా అనిపిస్తే మీరు ఇట్లా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి మీరు నీస్ని మూవ్ చేయకూడదు, ఇట్లా కంప్లీట్గా హిప్ రొటేట్ చేయాలి. ఇట్లా 1 2 2 4 5 6 7 8 9 10. Next, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. కావాలంటే మీరు యాంకిల్ రొటేషన్ కూడా చేయొచ్చు. మన ప్రీవియస్ వీడియోలో యాంకిల్ రొటేషన్ ఎలా చేయాలో చూపించాను. సో ఇప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈరోజు ఫస్ట్ మనం చేయబోయే వర్కౌట్ ఏంటంటే సింగిల్ లెగ్ డ్రాప్స్. సో ఆల్రెడీ ఈరోజు చేసిన వర్కౌట్ మన ప్రీవియస్ వీడియోలో రిపీట్ చేసాం, కానీ మన వర్కౌట్స్ అన్నీ రిపీట్ చేస్తూ ఉంటేనే మన మజిల్ గ్రూప్ అనేది డెవలప్ అవుతుంది. సో సింగిల్ లెగ్ డ్రాప్స్ మీ అబ్డామిన్కి హెల్ప్ అవుతుంది. సో ఇట్లా స్లోగా లెగ్ని లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకి స్లోగా డ్రాప్ చేయండి. ఇన్ కేస్ మీరు లెగ్ని లిఫ్ట్ చేయలేకపోతే కనుక టవల్ కానీ బ్యాండ్ కానీ ఏదైనా యూస్ చేసి మీ అరికాళ్ళ దగ్గర ఇట్లా పట్టుకొని హ్యాండ్ సపోర్ట్ లిఫ్ట్ చేయండి. అది కూడా మన ప్రీవియస్ వీడియోలో చూపించాను. స్టార్ట్. 1 1 2 2 మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. 3 3 4 4. ఇన్ కేస్ మీరు స్ట్రైట్గా లిఫ్ట్ చేయలేకపోతే నీస్ ఇట్లా బెండ్ చేసి అయినా లిఫ్ట్ చేయండి. 5 5 6 6 7 7 8 8 9
9, 10, 10. ఓకే, సో మనం ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. మీకు కష్టంగా అనిపిస్తే 8 రెపిటేషన్స్ చేయండి. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉండి అసలు చేయలేకపోతే కనుక అట్లీస్ట్ 6 రెపిటేషన్స్ అయినా చేయండి ఈచ్ లెగ్. సో ఒక సెట్ కంప్లీట్ అయింది, అటు ఇటు వాక్ చేయండి, వాటర్ తీసుకోండి. సో సెట్కి మధ్య మీరు అట్లీస్ట్ 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ 30 సెకండ్స్ బ్రేక్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తాం. సేమ్ అదే ఎక్సర్సైజ్ని 2 సెట్స్ చేస్తాం అనమాట. ఓకే, స్టార్ట్. 1, 2, 2. మీకు కష్టంగా అనిపిస్తే లెగ్ని ఇట్లా లిఫ్ట్ చేయండి. 3, 4, 5, 5 అంటే నీస్ బెండ్ చేసి 6, 7, 8, 9, 10. సో ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, 45 సెకండ్స్ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. మీరు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ తీసుకోవటం వల్ల మీరు హైడ్రేటెడ్గా ఉంటే మీ మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ చేసాం, సింగిల్ లెగ్ డ్రాప్ చేసాం. నెక్స్ట్ సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో చేసినవే. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాము అంటే మనం మజిల్ గ్రూప్ని బిల్డ్ చేసుకోవాలి అంటే, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్న మనం వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి. లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఈ సింగిల్ లెగ్ డ్రాప్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ కోర్ మజిల్స్ మీద, మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది, స్ట్రెంగ్తన్ అవుతాయి కూడా. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వేరియేషన్ సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్. సో మీకు ఏమైనా L4, L5 ప్రాబ్లం ఉన్నా, లోయర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది. సో బాడీని ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని, మీరు కావాలంటే ఇట్లయినా పెట్టుకోవచ్చు హెడ్, లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు, మీకు కన్వీనియంట్. సో ఒక సింగిల్ లెగ్ని లిఫ్ట్ చేయాలి. సో మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు 12 రెపిటేషన్స్ చేసుకోవచ్చు.
సో alternate leg, same alternate leg, 12 repetitions. Start. 1 2. ఇన్ కేస్ మీరు స్ట్రైట్గా లిఫ్ట్ చేయలేకపోతే ఇట్లా అయినా మాడిఫై చేసుకోవచ్చు. 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇట్లా పైకి లిఫ్ట్ చేసి కిందకి డ్రాప్ చేసినప్పుడు స్లోగా డ్రాప్ చేయాలి, ఇట్లా వదిలేయకూడదు. ఓకే, ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ అటు ఇటు వాక్ చేయండి, వాటర్ తీసుకోండి. సో అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ తీసుకుంటే మీకు మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో ఈ సైడ్ లైన్ లెగ్ లిఫ్ట్ చేయటం వల్ల మీకు ఇక్కడ L4 L5 ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. సో 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే అట్లీస్ట్ 30 to 45 సెకండ్స్ అయినా బ్రేక్ తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ 30 సెకండ్స్ బ్రేక్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో మళ్ళీ సేమ్ వర్కౌట్, లైక్ సేమ్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సైడ్ లైయింగ్ లెగ్ లిఫ్ట్స్. స్టార్ట్. ఆల్టర్నేట్ లెగ్, ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేస్తున్నాం. మీరు కంప్లీట్ బిగినర్ అయితే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయండి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఒక లెగ్ 12 రెపిటేషన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆల్టర్నేట్ సైడ్, ఆల్టర్నేట్ లెగ్. సేమ్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, 45 సెకండ్స్ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఈరోజు 28th డే వర్కౌట్లో మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చి మనం సింగిల్ లెగ్ డ్రాప్ చేసాం. సెకండ్ వేరియేషన్ సైడ్ లైయింగ్ లెగ్ లిఫ్ట్ చేసాం. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ కూడా చేస్తాం. థర్డ్ వేరియేషన్లో ప్రోన్ ఎక్స్టెన్షన్, ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఇట్లా బార్లో పడుకొని సేమ్ లెగ్ని లిఫ్ట్ చేస్తాం. ఓకే, అట్లా 3 వేరియేషన్స్ చేస్తున్నాం ఈచ్ వర్కౌట్లో. సో డేస్ పెరిగే కొద్దీ కొంచెం స్లోగా ఇంటెన్సిటీ పెంచుకుందాం. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయ్యి ఉండి అసలు మీకు వర్కౌట్ ప్రాక్టీస్ లేకపోతే కనుక మీరు ఆల్టర్నేట్ డేస్ వర్కౌట్స్ రిపీట్ చేసుకుంటూ వస్తే, ఒక 3 to 4 వీక్స్ అలా చేసుకుంటూ వస్తే మీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లైట్గా వాటర్ సిప్ చేయండి. ఓకే, నేను తక్కువ సెకండ్స్ బ్రేక్ తీసుకుంటున్నానని మీరు తక్కువ సెకండ్స్ కాదు, మీరు అట్లీస్ట్ 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు చేయబోయేది ప్రోన్ ఎక్స్టెన్షన్.
సో ప్రోన్ అంటే ఇట్లా ఈ పొజిషన్లో పడుకునేదని ప్రోన్ అంటారు. సో ఇప్పుడు నేను ఇదే పొజిషన్లో ఉండి సింగిల్ లెగ్ని లిఫ్ట్ చేస్తాను. సో మీరు ఎట్లయినా పడుకోవచ్చు, కంఫర్టబుల్ పొజిషన్. ఓకే, స్టార్ట్. 1. సో మీరు ఏం చేయాలి, ఇన్ కేస్ కష్టంగా ఉంటే లెగ్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా నీట్ లిఫ్ట్ చేయండి. ఇలాగైనా చేయొచ్చు. ఓకే, స్టార్ట్. 1 1 2 2 3 3. లెగ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి. ఇన్ కేస్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయలేకపోతే కనుక ఇట్లా బెండ్ చేసి ఇట్లయినా లిఫ్ట్ చేయండి. 4 4. కొంచెం లోయర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, గ్లూట్స్ లోయర్ బ్యాక్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేశాను. థర్డ్ వేరియేషన్. ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి. 45 seconds to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఇదే మన లాస్ట్ వేరియేషన్ ఈరోజు వర్కౌట్లో. ఇంకొక సెట్ చేస్తాం, తర్వాత కూల్ డౌన్ స్ట్రెచెస్ చేస్తాం. సో మీరు వార్మప్ చేయకుండా డైరెక్ట్గా వర్కౌట్ చేయొద్దు. వార్మప్ చేయకుండా వర్కౌట్ చేస్తే మీకు మజిల్స్ అవి పట్టేస్తాయి, ఇంజరీ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రెచెస్ చేయకుండా స్కిప్ చేయొద్దు. స్ట్రెచెస్ కనుక స్కిప్ చేసినా కూడా మీకు మజిల్స్ అవి అన్నీ పట్టేస్తాయి అన్నమాట. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. ప్రోన్ ఆల్టర్నేట్ లెగ్ ఎక్స్టెన్షన్. మళ్ళీ సెకండ్ సెట్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్. Start. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. మీరు లెగ్ ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. 7 7. ఇన్ కేస్ కష్టంగా అనిపిస్తే చెప్పాను కదా, ఇట్లా నీ బెండ్ చేసుకొని 8 ఇట్లా కూడా లిఫ్ట్ చేయొచ్చు. 8 9 9 10 10 11 11 12 12. సో మనం వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేస్తున్నాం. సేమ్ ఇదే పొజిషన్లో ఉండి మీరు మీ హ్యాండ్స్ని చెస్ట్కి ప్యారల్గా ప్లేస్ చేసి మీ లెగ్స్ని ఇట్లా పూర్తిగా స్ట్రెచ్ చేసి మీ హెడ్ని ఇట్లా పైకి స్ట్రెచ్ చేసి మీ అప్పర్ బాడీని స్ట్రెచ్ చేస్తే ముందు మీ అబ్డామిన్ స్ట్రెచ్ అవుతుంది. ఎందుకంటే మనం సింగిల్ లెగ్ డ్రాప్ చేసినప్పుడు మన పెల్విక్ మజిల్స్ అండ్ అబ్డామినల్ మజిల్స్ అనేవి స్టిఫ్ అవుతాయి. సో ఇది కోబ్రా పోజ్ అనమాట. ఒక 10 seconds హోల్డ్ చేయండి. 10 9 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ సేమ్ అదే పొజిషన్ నుంచి మీరు మీ మోకాళ్ళని ఇట్లా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా ఫోల్డ్ చేసి మీ అప్పర్ బాడీని స్టిఫ్గా ఉంచి స్లోగా మీ అప్పర్ బాడీని ఇట్లా ఎదురుకి మూవ్ చేయండి. దీన్ని చైల్డ్ పోజ్ మొబిలిటీ అంటాం. ఒక 10 seconds హోల్డ్ చేయండి. 10
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో ఇది మన స్ట్రెచెస్, కూల్ డౌన్ స్ట్రెచెస్ అనమాట. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో దిస్ ఈజ్ డే 28. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.